everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో పేరెంట్స్ పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఓకే, జుట్టు ఎలా కట్ చేసుకున్నావు? పిల్లలతో నువ్వు జుట్టు ఎలా కట్ చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో హౌ డిడ్ యూ కట్ యువర్ హెయిర్? హౌ డిడ్ యూ కట్ యువర్ హెయిర్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలు వేసుకోకుండా ఉండకూడదు. బట్టలు వేసుకోకుండా తిరగకూడదు అంటూ ఉంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో యూ షుడ్ నాట్ బీ వితౌట్ క్లాత్స్. యూ షుడ్ నాట్ బీ వితౌట్ క్లాత్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ చెప్పులు ఎందుకు నాకుతున్నావు? చెప్పుల్ని పిల్లలు నాకుతూ ఉంటారు కదా, తాకుతూ ఉంటారు కదా. అటువంటి టైంలో వై ఆర్ యూ లికింగ్ యువర్ స్లిప్పర్స్? వై ఆర్ యూ లికింగ్ యువర్ స్లిప్పర్స్? లికింగ్ అంటే నాకటం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వంగిపోకు, సరిగా కూర్చో. బెండవకు, సరిగా కూర్చో అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో డోంట్ స్లౌచ్ అండ్ సిట్ ప్రాపర్లీ. డోంట్ స్లౌచ్ అండ్ సిట్ ప్రాపర్లీ. స్లౌచ్ మీన్స్ వంగిపోవడం అని అర్థం. ఓకే, చేతిలో ఏముంది చూపించు. నీ చేతిలో ఏముంది చూపించు అని పిల్లల్ని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో షో మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. షో మీ వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. చేతిలో ఏముందో నాకు చూపించు అని అంటూ ఉంటాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతునేటప్పుడు వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ? వై ఆర్ యూ క్రయింగ్ అగైన్ నౌ? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒకటి తిను, ఎక్కువ తినకు. ఒకటే తిను, ఎక్కువ తినకూడదు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో యూ ఈట్ వన్, నాట్ ఈట్ మోర్. యూ ఈట్ వన్, ఒకటే తిను, నాట్ ఈట్ మోర్, ఎక్కువ తినకు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒకటి ఉండగా మళ్ళీ కొత్తది ఎందుకు? ఒకటి ఉందిగా మళ్ళీ కొత్తది ఎందుకు అంటూ ఉంటాం కదా. అటువంటి టైంలో వై న్యూ వెన్ దెర్ ఈజ్ వన్. వై న్యూ వెన్ దెర్ ఈజ్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు కాసేపు అయినా నిద్రపోవాలి. నువ్వు కాసేపు అయినా నిద్రపోవాలి అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఏ వైల్. యూ షుడ్ స్లీప్ ఈవెన్ ఫర్ ఏ వైల్. నువ్వు కాసేపు అయినా నిద్రపోవాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు. ట్యూషన్కి టైం అవుతుంది, త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు అంటుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. యూ ఈట్ క్విక్లీ అండ్ గో టు ట్యూషన్. త్వరగా తిని ట్యూషన్కి వెళ్ళు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు వర్క్ ఈరోజే పూర్తి చేయు. ఈరోజు హోంవర్క్ ఈరోజే పూర్తి చేయు అని చెప్తుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో యూ డూ టుడేస్ వర్క్ టుడే. యూ డూ టుడేస్ వర్క్ టుడే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక చదవడం మొదలుపెట్టు. ఇక ఆడుకునేది చాలు, చదవడం స్టార్ట్ చేయి అంటుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్కూల్ స్టార్ట్ అయ్యింది, త్వరగా నిద్రలే. స్కూల్ స్టార్ట్ అయ్యింది, త్వరగా నిద్రలేవు అని పిల్లలకు అంటుంటాం కదా. అటువంటి టైంలో స్కూల్ హ్యాస్ స్టార్టెడ్, వేకప్ ఎర్లీ. స్కూల్ హ్యాస్ స్టార్టెడ్, వేకప్ ఎర్లీ. త్వరగా నిద్రలే అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎండలో కాదు నీడలో కూర్చో. నువ్వు ఎండలో ఉండకు, నీడలో కూర్చో అంటూ ఉంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో సిట్ ఇన్ ద షేడ్ నాట్ ఇన్ ద సన్. సిట్ ఇన్ ద షేడ్ నాట్ ఇన్ ద సన్. ఎండలో కాదు నీడలో కూర్చో అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫోన్ మళ్ళీ ఎందుకు తీసుకున్నావు? ఫోన్ని మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అని అంటూ ఉంటాం కదా. అటువంటి టైంలో వై డిడ్ యూ పికప్ ది ఫోన్ అగైన్. వై డిడ్ యూ పికప్ ది ఫోన్ అగైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు. పిల్లలు ఏవైనా థింగ్స్ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా. అటువంటి టైంలో అవి నోట్లో పెట్టుకోవద్దని చెప్తుంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్. యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ఆల్ ఇన్ యువర్ మౌత్. అవన్నీ నోట్లో పెట్టుకోకూడదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో హూ గేవ్ యూ ద మనీ. హూ గేవ్ యూ ద మనీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్వీట్స్ తింటే దగ్గు ఎక్కువ అవుతుంది.
నువ్వు స్వీట్స్ తినకు, నీకు దగ్గు ఎక్కువ అవుతుంది అని పిల్లలతో చెప్తూ ఉంటాం కదా. అటువంటి టైంలో ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ యూ విల్ కఫ్ మోర్. ఇఫ్ యూ ఈట్ స్వీట్స్ యూ విల్ కఫ్ మోర్. కఫ్ అంటే దగ్గు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూల్ డ్రింక్స్ తాగితే జలుబు చేస్తుంది. నువ్వు కూల్ డ్రింక్స్ తాగవద్దు, నీకు జలుబు చేస్తుంది అంటూ ఉంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో ఇఫ్ యూ డ్రింక్ కూల్ డ్రింక్స్ యూ విల్ క్యాచ్ ఏ కోల్డ్. ఇఫ్ యూ డ్రింక్ కూల్ డ్రింక్స్, నువ్వు కూల్ డ్రింక్స్ తాగినట్లయితే యూ విల్ క్యాచ్ ఏ కోల్డ్, నీకు జలుబు చేసే అవకాశం ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కింద ఎందుకు పడేశావు. ఆ వస్తువుని నువ్వు కింద ఎందుకు అసలు పడేశావు అని పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్. వై డిడ్ యూ త్రో ఇట్ డౌన్, నువ్వు దాన్ని ఎందుకు కింద పడేశావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ బట్టలు అన్నీ ఎవరు ఇలా చేశారు. ఈ బట్టలన్నీ ఎవరు ఇలా చిందరవందరగా చేసేసారు అంటుంటాం కదా. అటువంటి టైంలో హూ మేడ్ ఆల్ దీస్ క్లాత్స్ లైక్ దిస్. హూ మేడ్ ఆల్ దీస్ క్లాత్స్ లైక్ దిస్, ఈ బట్టలన్నీ ఎవరు ఇలా చేసేసారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు స్కూల్లో ఎవరిని కొట్టవద్దు. నువ్వు స్కూల్లో ఎవరిని కొట్టవద్దు, ఎవరితో గొడవ పడవద్దు అంటూ ఉంటాం కదా. అటువంటి టైంలో యూ డోంట్ హిట్ ఎనీ వన్ ఎట్ స్కూల్. యూ డోంట్ హిట్ ఎనీ వన్ ఎట్ స్కూల్, నువ్వు స్కూల్లో ఎవరిని కొట్టవద్దు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బయటికి ఎందుకు వెళ్ళావు. నువ్వు బయటికి అసలు ఎందుకు వెళ్ళావు అని పిల్లల్ని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో వై డిడ్ యూ గో అవుట్. వై డిడ్ యూ గో అవుట్, బయటికి ఎందుకు వెళ్ళావు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం బయలుదేరాలి. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, మనం బయలుదేరిపోవాలి అని చెప్పినప్పుడు వీ హ్యావ్ టు లీవ్. వీ హ్యావ్ టు లీవ్, మనం ఎక్కడి నుండి బయలుదేరాలి, మనం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ బట్టలు మళ్ళీ మురికి చేసుకున్నావా. నీ బట్టలు మళ్ళీ నువ్వు మురికి చేసుకున్నావా అని పిల్లల్ని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో డిడ్ యూ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ అగైన్. డిడ్ యూ గెట్ యువర్ క్లాత్స్ డర్టీ అగైన్, మళ్ళీ మురికి చేసుకున్నావా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మట్టిలో ఆడవద్దు. మట్టిలో నువ్వు ఆడవద్దు అని చెప్తుంటాం కదా పిల్లలకి. అటువంటి టైంలో డోంట్ ప్లే ఇన్ ద మడ్. డోంట్ ప్లే ఇన్ ద మడ్. మడ్ అంటే మట్టి, బురద అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ బ్యాగ్ ఎలా చిరిగింది. నీ బ్యాగ్ ఎలా చిరిగిపోయింది అని అడుగుతుంటాం కదా పిల్లల్ని. అటువంటి టైంలో హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టార్న్. హౌ డిడ్ యువర్ బ్యాగ్ గెట్ టార్న్. టార్న్ అంటే చిరిగిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సరిగా చదువుకోకపోతే పరీక్షల్లో తప్పుతావు. సరిగా నువ్వు చదవకపోతే పరీక్షల్లో ఫెయిల్ అవుతావు అంటుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ విల్ ఫెయిల్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ యూ విల్ ఫెయిల్. ఓకే, సరిగ్గా చదవకపోతే పరీక్షల్లో తప్పుతావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇష్టమైన బట్టలు వేసుకో. నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకో అంటుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్. వేర్ యువర్ ఫేవరెట్ డ్రెస్. వేర్ అంటే ధరించడం, వేసుకోవడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు వచ్చే వారంలో పరీక్షలు ఉండవచ్చు. నీకు నెక్స్ట్ వారంలో పరీక్షలు ఉండవచ్చు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో యూ మే హ్యావ్ ఎగ్జామ్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్. యూ మే హ్యావ్ ఎగ్జామ్స్ ఇన్ ద నెక్స్ట్ వీక్, నీకు వచ్చే వారంలో ఎగ్జామ్స్ ఉండవచ్చు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు ఇలా నీరసంగా కనిపిస్తున్నావు. నువ్వు ఎందుకు ఇలా డల్గా కనిపిస్తున్నావు అని పిల్లల్ని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో వై డూ యూ లుక్ సో డల్. వై డూ యూ లుక్ సో డల్, ఎందుకు ఇంత నీరసంగా కనిపిస్తున్నావు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మురికి కాళ్ళతో లోపలికి రావద్దు. పిల్లలు గేమ్స్ ఆడుకొని ఇంట్లోకి మురికి కాళ్ళతో వస్తుంటారు కదా. అటువంటి టైంలో మురికి కాళ్ళతో రావద్దు అంటుంటాం కదా. అప్పుడు డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్. డోంట్ కమ్ ఇన్ విత్ డర్టీ ఫీట్, మురికి కాళ్ళతో లోపలికి రావద్దు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అవి పాడైపోయాయి, వాటిని తినవద్దు.
అవి పాడైపోయాయి, ఆ ఫుడ్ పాడైపోయింది, వాటిని తినవద్దని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. దే ఆర్ స్పాయిల్డ్, డోంట్ ఈట్ దెమ్. అవి పాడైపోయినాయి, వాటిని తినవద్దు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు కొంచెం త్వరగా నిద్ర లేవాలి. నువ్వు కొంచెం త్వరగా మేల్కోవాలి అని పిల్లలకు చెప్తుంటాం కదా. అటువంటి టైంలో యూ షుడ్ వేకప్ ఏ లిటిల్ ఎర్లీ. యూ షుడ్ వేకప్ ఏ లిటిల్ ఎర్లీ. లిటిల్ ఎర్లీ అంటే త్వరగా నిద్ర లేవాలి, కొంచెం త్వరగా నిద్ర లేవాలి అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీ గది పూర్తిగా చిందరవందరగా ఉంది. నీ గది పూర్తిగా చిందరవందరగా ఉంది. చిందరవందర అంటే అశుభ్రంగా. ఓకే. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్లీ మెస్. యువర్ రూమ్ ఈజ్ ఏ కంప్లీట్లీ మెస్. ఓకే. మెస్ అంటే చిందరవందరగా, అశుభ్రంగా ఉంది అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ బట్టలు అన్నీ ఎందుకు అలా విసిరేసావు. బట్టలు అన్నీ ఎందుకు అలా విసిరేసావు అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లాత్స్ లైక్ దట్. వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లాత్స్ లైక్ దట్. బట్టలన్నీ ఎందుకు అలా విసిరేసావు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వెళ్ళి నీ గదిని చక్కగా సర్దుకో. వెళ్ళి నీ గదిని చక్కగా శుభ్రం చేసుకో అంటుంటాం కదా. అటువంటి టైంలో గో అండ్ టిడీ అప్ యువర్ రూమ్. గో అండ్ టిడీ అప్ యువర్ రూమ్. ఓకే. టిడీ అప్ అంటే సర్దుకోవడం, చక్కబెట్టుకోవడం అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ చెత్త అంతా తీయు. ఈ ప్లేస్లో చెత్త అంతా తీయు అని పిల్లల్ని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో పికప్ ఆల్ ద ట్రెస్ ఫ్రమ్ హియర్. పికప్ ఆల్ ద ట్రెస్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి చెత్త అంతా తీయు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ టీవీ సౌండ్ తగ్గించు. టీవీ వాల్యూమ్ తగ్గించు అంటుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. టర్న్ డౌన్ ద టీవీ సౌండ్. టీవీ సౌండ్ తగ్గించు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని పిల్లల్ని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్. హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్. నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మీరందరూ హోంవర్క్ చేశారా. మీరందరూ మీ హోంవర్క్ని కంప్లీట్ చేశారా అని అడుగుతుంటాం కదా పిల్లల్ని. అటువంటి టైంలో హ్యావ్ యూ ఆల్ డన్ యువర్ హోంవర్క్. హ్యావ్ యూ ఆల్ డన్ యువర్ హోంవర్క్. మీ అందరూ మీ హోంవర్క్ని కంప్లీట్ చేశారా. నెక్స్ట్ వన్ ఈజ్ నేను హోంవర్క్ చెక్ చేస్తాను. నేను హోంవర్క్ చెక్ చేస్తాను, కంప్లీట్ చేయని చెప్తుంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో లెట్ మీ చెక్ ద హోంవర్క్. లెట్ మీ చెక్ ద హోంవర్క్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను పిలిచినప్పుడు మాత్రమే ముందుకు రండి. నేను ఎప్పుడు పిలుస్తానో అప్పుడే మీరు ముందుకు రండి అంటూ ఉంటాం కదా పిల్లలతో. అటువంటి టైంలో ఇంగ్లీష్లో ఏమంటారంటే కమ్ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ ఐ కాల్ యువర్ నేమ్. కమ్ ఫార్వర్డ్ ఓన్లీ ఇఫ్ ఐ కాల్ యువర్ నేమ్. నేను పిలిచినప్పుడు మాత్రమే మీరు ముందుకు రండి అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు టీచర్ స్కూల్లో ఏం చెప్పారు. ఈరోజు టీచర్ స్కూల్లో ఏం చెప్పారు అని పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే. వాట్ డిడ్ ద టీచర్ సే ఇన్ స్కూల్ టుడే. ఓకే. ఈరోజు టీచర్ స్కూల్లో ఏం చెప్పారు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ బుక్స్ ఓపెన్ చేసి హోంవర్క్ చేయు. బుక్స్ ఓపెన్ చేసి నీ హోంవర్క్ నువ్వు చెయ్యు అని చెప్తుంటాం కదా పిల్లలకి. అటువంటి టైంలో ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓపెన్ ద బుక్స్ అండ్ డూ యువర్ హోంవర్క్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సిగ్గుపడకు, అందరితో మాట్లాడు. నువ్వు సిగ్గుపడకు, అందరితో మాట్లాడు ఫ్రీగా అని చెప్తుంటాం కదా పిల్లలకి. అటువంటి టైంలో డోంట్ బీ షై అండ్ టాక్ టు ఎవ్రీ వన్. డోంట్ బీ షై. షైగా ఫీల్ అవ్వకు, సిగ్గుపడకు. అండ్ టాక్ టు ఎవ్రీ వన్. అందరితో మాట్లాడు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త. నువ్వు రోడ్డుని క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో బీ కేర్ఫుల్
వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా పడుకున్నావా, టైం అవుతుంది, నువ్వు ఇంకా పడుకున్నావా అని పిల్లల్ని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో ఆర్ యూ స్టిల్ స్లీపింగ్, ఆర్ యూ స్టిల్ స్లీపింగ్, నువ్వు ఇంకా పడుకున్నావా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు విసిరేస్తున్నావు, నువ్వు ఎందుకు ఆ వస్తువుల్ని విసిరేస్తున్నావు అని పిల్లల్ని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో వై ఆర్ యూ థ్రోయింగ్ అవే, వై ఆర్ యూ థ్రోయింగ్ అవే. థ్రోయింగ్ అంటే విసిరేయడం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.